అందుకే అన్నారు గలాల ఒకల మేలు మనం ఓర్తే దేవుడు మన మేలు ఓర్తున్నాడా నా భార్య మనసు బాధ పెట్టదని ఇద్దరాల మొగలు ఆ పాడుబడ్డ గుడికాడి పోదవా అని భార్య భర్తలు నా భార్య మనసు మరి బాధ పెట్టరా అని అలాగే పనులు ఈయనకు మలుపుకొని పాడుబడ్డ గుళ్ళగాడికి రేపొద్దు పాదుల్లో రెండో గుళ్ళగాడికి వచ్చి చేతులు చెక్కపాలు చేసి కాళ్ళు గడ్డపాలు చేసిన కింద పుల్లి ఉన్న కవసంతో ఉడిచి బయట వార పోసిండ్రు ఉడిచి బయట వార పోసి తోడంగా శివలింగం బయటకు వచ్చింది భగవంతా ఇవాళ మా కళ్ళు కనిపించిన ఇంటికి పోతాం లేకపోతే మా తలవలు కొట్టుకొని ఆ తల ఉన్న మెదడు తీసి వెనకాల లింగాన్ని పూతగండ వద్ద ఇద్దరు భార్య భర్తలు గంగా బుద్ధగా మట్టుకు వచ్చిన లింగాన్ని పరిశుభ్రంగా అడిగిన భార్య భర్తలు భగవంతుని బేరం వేసుకొని ఇద్దరాలు మొగలు కాదు ఎక్కడున్నావు ఏకో నారాయణ అని ఇద్దరు భార్య భర్తలు అరే రేవో శంకర అరే ఏడమంటావు ఐదు అరే నిరాత్తానే ఒక ముక్క ఎక్కువైంది మరే అయ్యో కొడుకులో కొడుకు రెండు గుద్దేసుకున్నా ఏం చేద్దాం గిన్నెమంటావా నిరాత్రి ఇది రత్తాడా ఇది గిన్నెమంటావా కొద్దిగా ఎత్తగా ఉన్నది అయ్యో మా ఇల్లు కొంచెం పడతావు నేనే కొంచెం పడతానా ఎక్కడైతే 5 నిమిషాలు అయితే కథకు ఎందుకు పోతానా నేనే పోతానా అరే కదా శంకర్ మీద ఏముంటది ఎత్తే నాట్యం నాగేం చెప్తే ఇట్లా వాళ్ళు చూపేమన్నారా నేను వాళ్ళు అడుగుతారా నీ చేతుల శూలము వాడి మెడలో పాములు దూడి పత్తులు మోపిన వచ్చిన శివుడము మార్తాండేయుని మదిలో తల శివలింగములో
ఎవరన్నా పిల్లలేనా నువ్వు తింటా పారగిట్టిస్తారా అయ్యో రాదా ఏంటి మనిషి ఎట్ట మనిషి ఏ లెక్కల మనిషి రాదా చిత్త దీని భక్తి తిప్పినా నీకు అలా అర్థం అవుతున్నామో 500 రూపాయలు చెప్పులు కొనుక్కొని ఆ గుడుగుండ తీసుకులే అక్కడికి ఎవరో ఎత్తుకున్నావా వాళ్ళు ఎత్తుకోగలను నువ్వు అట్టిగా ఊరుకున్నావా ఏవో 1000 రూపాయల బూట్లు నువ్వు ఎత్తుకోలేదా నేను ఎత్తుకొచ్చుకున్నాను చెప్తా అంటే అరగా చెప్పులు నా కళ్ళ కన్ను ఎత్తుకొచ్చుకోయా కొట్టుకొని మా పాన తీసుకుంటామని ఆ గుళ్ళే పూజలో ఎత్త ఉన్నారు వాళ్ళు భార్య భర్తలు పూజలు చేసినప్పుడు ఇక్కడ కాదు అక్కడ ఎండుకొని బయటకు దర్శనం మండపాలు ఊదిపలు శివసనం వలపలు వేయకుండా దాపల బ్రహ్మ నటన నానము తేజంగా శివపాల సంగమయ్యా అబ్బా నెక్కుల గంగ పక్కల కవిది 3 కళ్ళ వాడు ముకోటీశ్వరం అయ్య తోడి 5 జీవుల సంగమయ్యా ఓం గుండాల కడ కూర్చుని ఓం ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు భార్య భర్తలు ఏడుసిన కన్నీరు చిల్లింది శివనందనాల కూడా డల్వానే పడుతున్నది అబ్బాబా ఇది ఏంది కావచ్చు ఆయన సంగమయ్యా అగో కుడి కంటి కాటి పెట్టి 7వ కంటి పదకు పెట్టి నొట్ట అక్షత్రి కన్ను గిరణ నింపిండు అరే చేతుల పరమన వారు సూచివరకలు ఇక్కడ కాదు అక్కడ కాదు బుద్ధిగల్ల భూలోక నగరం బుద్ధిగల్ల భూలోక నగరం మీద ఆ ధర్మకోరి పట్నం ఆ రాజునికి తులసంగరాజు కన్న తల్లి గుణ సుందర పిండ దంపతులు 2 భార్య భర్తలు ఎల్ల వెనుకన భగవంతా మాకెందుకు సంతాన బలం ఇయ్యవు మేము ఏం పాపం చేసినాం అని రాంగ పాడుపడుకుని పాడదేసి భార్య భర్తలు పూజలు చేస్తాను మరి వాళ్ళ గర్భవాసం అందు సంతాన బలం ఉన్నదా లేదా అని చూస్తే కన్న తల్లి గర్భవాసం అందు సంతాన బలం లేదే యా ఏ తల్లికైనా సంతాన ఫలం కలిగి ఉంటది ఎందుకు అంటే ఆడవాళ్ళు తెల్లారంగలేసి భూదేవర శుద్ధి పెడతారు కాబట్టి భూతల్లి మెచ్చి సంతాన ఫలం ఇస్తుంది మరి కన్న తల్లికి ఎందుకు కాలేదయ్యా అంటే ఆనాడు వాళ్ళ తాతలు చేసిన పాపాలు వెనక కన్న తల్లి పొట్టను పట్టుకొని గీవాళ్తాండి ఏం పాపాలు అవి మరి ఒక తాత కాసే పూసే పూల పుష్పాలతో కొట్టేసాడు మరి ఒక తాత ఆ చెట్లన్నీ ఒక దగ్గరతో ఇంకో తాత వాడికి అగ్గి పెట్టాడు రెప్పలున్న పక్షులేమో రెప్పలు కొట్టుకుంటూ లేచిపోయినాయి ఆ రెప్పలే అని చిన్న చిన్న పిల్లలు అగ్గిల మలమల మాడిపోయినాయి అయ్యో ఆ తల్లి పక్షులు ఏమంటే శాపన ఎవరా పాపాత్తుడా ఇలా మీరు వేసిన పాపం రేపటి కల్లా నీ మనవల నీ ముది మనవల గొట్టని అని ఆ పక్షులు శాపన పెట్టుకుంటూ పోయినాయి ఒకవేళ బిడ్డ నీ గర్భవాసం నీకు సంతాన బలం లేదు అని నేనంటే అయ్యయ్యో నా తల్లి గుళ్ళ భార్య భర్తలు వాళ్ళ ప్రాణం తీసుకుంటారు కావచ్చు అయ్యో భక్తులు కాపాడిన భగవంతుడు ఉండేందుకు లేకెందుకన్నారు భగవంతునితోనే భక్తులతోనే భగవంతులు అన్నారు మరి పాపాన్ని విమోక్షం ఉన్నది మరి లేదా అనుకోని సంఘం ఏదో శివరకల్లి వెళ్ళి కన్న తల్లి గర్భవాసం ఉంది కడుపు అంటే ఓక్యత ఉన్నది కానీ అవ్వలాలి ఏ తల్లి కన్నా పిలగల్ల కన ముందు కన్న ప్రాణం పోవాలి లేకపోతే పిలగల్ల కన్న కనన్నా కట్ట సుఖం చూసినాకనన్న ప్రాణం పోవాలి ఎందుకొరకంటే అవ్వలారా అవ్వలి అని పిలగల్ల బతుకు 600 బతుకన్నారు
తండ్రి లేని పిల్లగల్ల బతుకు తల పోత పెద్దదు అన్నారు. ఆ తల్లి గర్భవాసం అందు సంతాన బలం కలగాలంటే ఆ పక్షుల పానం ఏంది కదా, పక్షుల పానం తీసినందుకు మరి ఆ పాపాన్ని విమోక్షం అంటే ఒకటి ఆడపక్షి ఒకటి మగ పక్షి 2 పక్షులు పట్టుకపోయి ఆ తల్లి సీదలు పెడతా. ఆ తల్లి పక్షులు దాదుకొని పెంచి పెద్ద చేసినాడు. ఆ పక్షులు రడగుడ్డాల ప్రేమ నటనలు ఎంది ఆ పక్షులు వీరనికైనా గుడ్ల పెట్టి గుడ్ల మీద ఒదిగి అవి పిల్లలు వేసినాడు. ఆ కన్న తల్లి పాపాలు విమోక్షమై ఈ తల్లి కడుపు అన్ని ఓకెత్తున్నది. అగో ఈ మాట చెప్తా ఆ తల్లి వెనక ఇట్ట ఉన్న తీసుకోండి లేకపోతే లేను దేవా సంగమయ్యా. అగో అన్నాడు భగవంతుడు రూపకంగా పోతే పాలు పట్టుకొని పై రూపం వస్తానంట అనుకుని 60 ఏళ్ళ పెద్ద మనిషి అవతారం వేసుకొని అగో అయ్యతోడు 5 జీవుల సంగమయ్య పాములు పై పూసిన తెల్లుగైతే పీటలేనా. అరే రే ఎన్ని దేవతల మహిమలు దొరకబట్టే ఎవడల్లా అన్న మహిమలు దొరకబట్టే మొనగాడు పుట్టలేదు. సంకలు జోలు వేసుకొని చేతుల శూలం పట్టుకుని 5 ఏళ్ళ పార్వతి రాసిన ముచ్చమంటే పాపతో సలకడిని పోతుంది. దేవా సంగమయ్యా అవి సంఘ జోడు పక్షులు పట్టుకొని నగరం పోతాడు. ఏ విధంగా బయలు దేవా సంగమయ్యా అరే రూపుల పాట మారేనా పెద్ద మనసు అవతారం వేసుకొని దేవా సంగమయ్యా అయ్యయ్యా సంగమయ్యారా అయ్యా తప్పుల సంగము మొక్కుతూ అన్నారా తక్కువ సంగము మొక్కుతూ వస్తారా ఎదుగాలు పెడతారో అడు మొక్కుకుంటారా అడుగాలు పెడతారో ఇటు మొక్కుకుంటారా కట్టమంటే పిల్లలు అవుతారా కట్టలేని కార్పు అవుతా కళ్ళు అవుతా అంతేరా ఏం చేద్దాంరా భవతీ భిక్షాం దేహి హర హర మహాదేవ భవతీ భిక్షాం దేహి
హర హర మహాదేవ భవతి భిక్షాంతే కూర్చోమన్నా ఎందుకు కూర్చున్నావు నేను కూర్చోమన్నా అన్ననా మరి ఎందుకు కూర్చున్నావు ఇదో కూర్చో లే కూర్చో లే దగ్గర దూరం ఉండు కొంచెం తాడదింపగలరా దగ్గరంగా దూరం మండి మొగడు ఉంటారా మాట్లాడన్నా ఇల్లు అక్కలు కావాలమ్మా తెలుసు కదా వచ్చినట్టు వర్త కలర్ బాగానే ఉన్నాయవరా నువ్వు ఏం చూసినావు రూపాయల పాలమనే చూసినావు ఇంకా బాగా మందం ఉన్నదా ఆట ఆడాలి గద్దు అనాలి మనం అంటే ఆగో కరెంట్ తీగలమించే నడిపిస్తే దాన్ని టేక్ చెట్టు నుంచి గుండు మీద దునపాట దునకాలి దాని నుంచి రోడ్డు మీద దునపాట దునకాలి నీళ్ళ తగలవించలు ఉరికిస్తా దాన్ని ఆగో తెలుసుగా ఏళ్ళ విని ఆట ఆడిస్తా దాన్ని రూపాయల బారన వందో ఇంకా చూస్తావా చూడాలి చూసేస్తావా చూస్తా మనిషి ఏం కలర్ పంచినవరా గజ్జు అనాలి బండి తప్పు అంతేలే మనిషి ఒక్కసారి లే లే ఈ మొగడు అట్ట నన్ను కరెంట్ తీయించాలి కరెంట్ సాధించి చచ్చిపోనా టేక్ చెట్టు తీసేళ్ళి గట్లగా 10 మందిలా మొగలు ఇలువగా పాడాలి ఇంట్లో తీసుకొచ్చి ఏమింట్లో కూర్చోబెట్టి ఇంత చూస్తాడు నువ్వు మనిషి నువ్వు మొగలివి మొగలు ఇచ్చే చూడడానికి పుట్టినట్టు నీ ఒక్కనేనా అడవిల్లాగా సుందరి అదే ముందరికి వెళ్ళిపోదామని గలగల గలగల గంటల బండి మనిషి చెత్త పాడమని వేస్తే చెత్తుంటే మొదకొట్టుడు గస్తు గస్తు వాడికి తలక ఉండాలి భక్తురాలా ఎవరయ్యా మీరు అమ్మా నేను వచ్చగానే బుచ్చగాని జోలి పని సన్యాసుని అది కాశీలోనే ఉంటే కాశీ విషయంలో వరంగల్ గడ వరంగల్ శంభదేవుని శ్రీశైలం మల్లికార్జున స్వామి విమలవాడకండ రాజరాజేశ్వరుని ఎండి కొండ మీద దేవ దంగ మీద పనిచేసి శివపాల దంగమయ్య ఇప్పటికప్పటికన్నా బిడ్డ బుచ్చగానికి ఓ నిక్రం లేదు పొంగకో శిరవ నిక్రం లేదు బుచ్చగానికి ఎవరు పొద్దుకు తా ఊరు నాదే అనుకుంటాడు బిడ్డ భక్తురాలా పాడబడ్డ గుడికి పాడి తెచ్చి మీరు భార్య భర్తలు పూజలు చేస్తాను మీది ఏ ఊరు ఉన్నదమ్మా పల్లె ఉన్నదమ్మా పల్లె ఉన్నదమ్మా
పాట పడుకుని పాట తెచ్చి మీరు భార్య భర్తలు పూజలు చేస్తారు పిల్లలు అని ఎంత దూరం వచ్చాను ఒకవేళ నీకు సంతాన పదం దొరకపోతే ఏం చేస్తారు అనుకుంటావు బిడ్డ అయినా నాన్న ఇల్లే పూజ పట్టినావయ్యా ఈ దేవుడు మాకు కరుణించి మాకు సంతానం ఇత్తనం ఏం లేదు ఒకవేళ సంతానం ఇవ్వకపోతే మీ ఇద్దరం భార్య భర్తలం ఆ శివలింగం గుద్దుకొని మా ప్రాణం తీసుకుంటామయ్యా అమ్మా ఏ తల్లిని నేను రావాలనుకోదు ఏ తండ్రిని నేను రావాలనుకుంటాడా వెయ్యేళ్ళ వేరు తప్పది నొరెళ్ళ సాగు తప్పది కోటి విద్య చేసిన కోటి కొరకు కొన్నాళ్ళు బతికిన మనిషి కాటిపాలి అబ్బాబా ఉన్నన్ని రోజులే గీళ్ళు కట్టాలి గీ భూములు జాగలు ఉన్న వాడిని కొట్టాలి వెందిట్టాలి ఎంతో ప్రాధాన్యపడతాం రేపటికల్లా మన పానం వేయమాడు భూములు మనం పడతాయి ఆ జాగలు మనం పడతాయి ఎక్కడ ఉన్నదో ఊరు బయట 3 ముళ్ళ జాగ అయ్యయ్యో బిడ్డ సావల్లని ఏ తల్లైనా అనుకుంటుందా ఏ తండ్రైనా అనుకుంటుందా గురి రావసు పోసుకొని గుంజ కట్టి వేసుకున్న ఎల్లకాలం భూమి మీద బతికిదానికి రాలే మన కర్మగాలి నాడే భగవంతుడు తోలకపోతాడు నేను ముదిగాలు రావాలంటే బిడ్డ మన పాపాలన్నీ ఎవరు మోస్తారే ఓ బిడ్డ భక్తురాలా లంగయి దొంగయి భూమి మీద బతుకుతే గా పలాని మనిషి అని 10 మందిల పేరు కత్తాడు ఒకవేళ సావాలనుకుంటే కనిపిస్తాడా బిడ్డో సావాలన్నమాట ఏ తల్లి నోటికి రాదు ఏ తండ్రి నోటికి రాదు ఈ అల్ల బిడ్డ మనున్నోళ్ళంటే ఇలా కాకపోతే రేపు కనిపిస్తాడు సచ్చినోళ్ళు కనిపిస్తారా ఈ అల్ల జరిగే పండుగ బిడ్డో ఈ గోదావరి వారి సంస్థానంలోన గా కన్న తండ్రి కుమారస్వామి గా కన్న తల్లి చూసినవా లక్ష్మవ్వ ఇద్దరు కడబార కొడుకులు గాని మాకేం రంది మాకేం రౌసా నాకిద్దరు కొడుకులు రేపటికల్లా పెద్ద కొడుకేమో కుమారు చచ్చిపోతే అగ్గి పెడతాడు చిన్న కొడుకేమో అవ్వ చచ్చిపోతే చిన్న కొడుకు అగ్గి పెడతాడు ఎంతో మురిసిపోయిండ్రు అయ్యన దాసుకున్న ఆ కన్న తల్లి లక్ష్మవ్వ నాకిద్దరు కొడుకులు నాకేం రంది అనుకున్నది నాకెవరు అవసరకున్నది ఇవాళ చెట్టెత్తు కొడుకుని చేయిదారిపాయనా గా కొడుకు నవీని జీవనం బొంగా ఎవలాది కచ్చిండ్రు గా పెద్ద బాబు అది కచ్చిందా గా పెద్దమ్మ అది కచ్చిందా గా చిన్న బాబు అది కచ్చిందా చిన్నమ్మల అది కచ్చిందా గా తోడ పుట్టిన అది కచ్చిందా ఇవాళ పుట్టడు బలగము గా మేనత్తల అది కచ్చిందా ఓ మేనత్తలారా లాసిన బాబు బిడ్డలార పెద్ద బాబు బిడ్డలారా ఇవాళ మీరందరూ వచ్చి నా పేరు చెప్పుతారమ్మా నేను ఇంటి పిల్లగాన్ని కాకపోతేనే నా వీని జీవనం పోగా అయ్యో కొడుక నీ జీవనం పోగా నీకెవరు అదిగి రాకపోయనారా ఇవాళ నాకిద్దరు కొడుకులు నాకెవరందరూ కోరి కన్నుల ముందర కన్న పిల్లలు ఓడగొట్టుకొని అవ్వా లక్ష్మవ్వ నేను సత్యదాకా 7 పట్టనే అవ్వా ఓరి అన్నా రాజన్నా ఈ అడిగి నా పేరు మాసిపోతుంది అన్నా నా బాకి వేరిపోతుంది అన్నా ఓ పెద్ద బాబులారా ఓ పెద్దవ్వలారా ఇవాళ నేను వీళ్ళ పుట్టించి మా బాబు లేకున్నా నాకు పెద్ద బాబు ఉన్నాడు నాకు చిన్న బాబు ఉన్నాడని ఓ పెద్దనైన యాకయ్యా ఓ చిన్న బాబు రమేష్గా నా బాకి తెరిపోతుంది మరి కొడుకు నవ్వేను నువ్వు ఆ బండి కింద పడ్డప్పుడు మీ వాదిగా రాలేదా రాయ్యా అయ్యా బలగాన్ని వదిలిపెట్టి అయ్యా బలగాన్ని వదిలిపెట్టి చక్కని నా వీరో ఎల్లమ్మా ఎవలాది కచ్చిందే మీరంతలాల నాకు ఎల్లెల్లాల వరకు తోడబెట్టినల్లు లేరని ఇవాళ మీరందరూ వచ్చి నా పేరు చెప్పుతారా అవ్వా మనందరూ కొండందు కాదు పండుగ నేను నా పండుగ చేసుకో పండుగ కాదు అవ్వా అయ్యా నా వదిలే సౌందర్య నేను పోతా ఉన్నా అన్నగొక్క బిడ్డ నగొక్క బిడ్డ అన్నారాజన్న నీ బిడ్డ తెల్లారితే బతుకుతే వచ్చిన బాబరి ఉరికొస్తావా ఓ బిడ్డ నా బాకి తెరుతుందా ఓ పెద్దవా లక్ష్మయ్య నేను పోతానా ఓ చిన్నవా రమ్మవా నేను మీ ఇల్లు పొంటారా
అవ్వ నేను మీతోని మాట్లాడతానా ఇక నేను మళ్ళెందుకు అతనే నేను పోంగ పోయినా కానీ అవ్వ నేను రంగస్యము వచ్చిన కాదే అవ్వా నేను ఉండనానుకున్నా నా పెద్ద బాబు కొడుకురారా చిన్న బాబు కొడుకురారా నాతోటి అన్నదమ్ములారా మీ ఇడు వాసిపోతన్నా మీ తోడు వాసిపోతన్నా ఓ చిన్నమ్మ బిడ్డలారా ఓ పెద్దమ్మ బిడ్డలారా నా అక్క ఎల్లెల్లారా ఇవాళ నాయమైన తొమ్మలకు దొరికిందా ఎన్నడూ మాదికి రాకుండా ఈ ఏడాదికొక్క నాడు అన్న ఎల్లెళ్ళకి వస్తుంది అది పెద్ద పండుగ నాడు వారికి అక్క ఎల్లెళ్ళు లేరని అక్క నా ఇంటికి వచ్చి నాకు రాకీడు కడతారా నేనవ్వా అయ్యా పోతానవ్వా చిన్న కొడుకు అని అన్నారు వద్దుగా చదువుకున్నా బాగిదేరు తండ్రి మీ ఓలే అవ్వా మీ ఓలే అవ్వా అగ్గరాలు జిల్లలారా మీ ఊళ్ళ నాకు ఒక ఎట్టిదో కుంటిదో నాకు అక్కో చెల్లు ఉన్న మీతోని పాటుగా 11 రోజుల బట్టి నాకు నా మీది పాట పాడుకోవునా అవ్వా నీ చిన్న కొడుకు నీకు అగ్గి పెడతాడు అనుకున్నావా అవ్వా అందరు కూడా నన్ను అవతలేసుకున్నారా నేనవ్వా అయ్యా సకాని నవీను ఇవాళ నా బాకీ జరుపుకుంటాను రేపు తెల్లారంగా మీ అత్తగారి ఇళ్ళల్లో వేయినాక ఎరుకున్నళ్ళు ఓ మాట ఎరకలేనళ్ళు ఓ మాట 11 రోజుల బట్టి బాగా తిరుగుతారంటే మా కోమారి కొడుకు చచ్చిపోయిండు మా కోమారి అయినా వారికి 2 కొడుకులు అనుకున్నావు ఇవాళ చిన్న కొడుకు అయ్యో తోటి వేయిండనే అవ్వా అయ్యో పెద్ద బాబు యాకయ్య తమ్ముడు కొడుక వాడు అల్లారు ముద్దు చిన్న బాబు రామేశు నేను పోతా ఉన్నా నీ ఇడు వాసి పోతాను తోడు వాసి పోతాను ఓ బిడ్డ కూడా సుందరదేవి కొడుకులో అని తల్లెత్తు కొడుకులు వేసుకొని ఓ కొడుకు నాసుకొని ఆ తల్లి ఎడతలేదా బిడ్డ ఒకవేళ నువ్వు చచ్చిపోతే నీకెవ్వరు ఎడతలే అమ్మా ఒకవేళ కాదు నానా ఓ నాయనా మా ప్రాణం పోతే అదే ఓ నాయనా వాళ్ళన్న ఉండబడికే ఓ నానా కొండంత పండుగాలే ఓ నానా వాళ్ళ ఇయ్యబట్టే ఓ నానా మా ప్రాణం పోతే కాదే ఓ నానా కొండంత పండుగాలే ఓ నానా నాకు ఎటోడో గుడ్డోడే ఓ నానా ఒక్క కొడుకు ఉంటే కాదే ఓ నానా కుండబట్టి దాని వల్ల మగేశ్వరా గుడ్డల్లో ఇప్పటికే ఓ నాదా దానం ఎవరు చేస్తారయ్యా వాళ్ళ బలం ఉండబడికే ఓ నానా అన్న చచ్చిపోతే ఓ నానా నా వీరు చచ్చిపోతే ఓ నాయనా కలకల కంటి నీరు తీస్తున్నారా అయ్యో బిడ్డ భక్తురాలా ఏది తల్లా వేసుకున్నా ఇళ్ళ వెనుక నీ కడుపు అన్నది బిడ్డ నీ కడుపు అంటే ఉపాయం చెప్పుతానే అమ్మా
భక్తురాల ఇవాళ ఒక్క మాట అమ్మా, నీ కడుపు వండాలి, నీకు సంతాన బలం కావాలంటే బిడ్డ మీ తాతలు చేసిన పాపం ఆనాడు వెనుక ఒక తాత కాశపూజ పూల పుష్పాలతో నువ్వు కొట్టేసాడు. మరి ఒక తాత వాటిని ఏం చేసిందంటే ఒక దగ్గర ఇంకొక వాటికి అగ్గి పెడితే ఆ పక్షులు మన ఆడిపోయినాయి. ఆడ పక్షులు శాపన పెట్టినాయి. బిడ్డ ఇగో ఇవాళ నీకు ఒకటి ఆడ పక్షి, ఒకటి మగ పక్షి, 2 పక్షులు కనుక నీ చేతులు పెడతాను. బిడ్డ ఈ 2 పక్షులు నీ చేతులు పెడతాను. బిడ్డ ఈ పక్షులు నీ ఇంటి గొంటపోయి కన్న పిల్లలు వలియే అబ్బాబా కన్న పిల్లలు వలియే ఈ పక్షులు ఆదుకుంటే ఈ పక్షులు నడకూడాలి ఎందు వినక నడకూడాలి ప్రేమ నటలు ఎంది ఈ పక్షులు గుడ్లు పెట్టినాడు, ఈ పక్షులు పిల్లలు వేసినాడు. అయ్యయ్యో అన్నాడు సంగం ఎక్కనని అది అయితే నీకు సంతానం ఇస్తాను. అట్లయితే నీ కడుపు వండుకు అయ్యా బిడ్డ ఒక మాట చెప్పుదన్నా ఈ పక్షులు ఆదుకొని పిల్లలు చేస్తున్నాడు. ఆనాడు సంగం ఎత్తను అని అది ఎత్త బిడ్డ అవు గానా నీకు సంతాన బలం ఇస్తానమ్మా. బిడ్డ భక్తురాలు అవు ఆనంగా ఇవ్వలో వస్తానా అని అటెళ్ళ మాయమై దేవుడు ఎండుకొండకెళ్ళి పోనీ కానీ అవు ఆనాడు కన్న తల్లి వెనకన గుడిలోన చూడవయ్యా. మల్లెపూలు ఉన్నాయా, ఉన్నదా తినదగ్గి ఉన్నదా దర్గా కూడా ఉన్నా ఏమైనా బాత్రూమ్ అనుకున్నా అల్లాటం అనుకున్నావా? అరే దొంగతనం చేసినాడు దొంతులో సాకున్నావా అత్తగిట్ట అల్లగిట్లే మళ్ళా ఎట్లా కొట్టా అనుకున్నారా బర్ర కొట్టా అనుకున్నారా? మనిషి ఆయన ఎప్పుడో వేయిండు అంతేనా? ఏంటి ఊరు పిత్తలు నచ్చోడా పిట్టలు పిట్టలు ఎందుకే మరి టూలో సిద్ధి చెట్టు ఉంటున్నాయి వారికి ఆ పిట్టలు ఎరుగుతారు వాన కొడతా నీసు నీసు కౌసు కౌసు వాసన వస్తాను ఇవెందుకే? అట్లా కదా మీ తాతలు ముద్దాతలు చేసిన పాపాలు పొట్టిన పట్టుకొని పీడిస్తానట. ఇవి ఇస్తే ఒకవేళ ఈ గుడ్లు పెడితే పిల్లలు చేసినాడు భగవంతుని ఆశ చేస్తే సంతానం అవుతుందట. ఇలా ఆడలేదు పోగలదు చూడు భార్య భర్తలు 2 పక్షి పిల్లలు పట్టుకొని భావనాలు ఉన్నారే అమ్మా వాళ్ళు ఏదే భార్య భర్తల ఉన్నారా
కావచ్చు చెల్లె అయినా అక్క ఎవరు కావచ్చు ఏమాకేవలు కావచ్చు అక్క మన దొరును దశ సంతలు పడుకొని నెలలో ఓ నెల కాదే పోయిన ఎండాకాలం వేరు ఎండాకాలం మీద వానకాలం మీద చలికాలం వచ్చింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వానకాలం మోపాయి అవునా అక్క వాళ్ళు పోయి గంట రోజులు అవుతుంది పోయి సంవత్సరాలు దాటుతాను సంవత్సరాలు దాడుతుంది మనం మీ ఇంటి ముందరికి వచ్చి దాసి అని పిలవబట్టి ఊకే దాసి అంటే మన పేరమ్ముడు పోయిందా మన పేరమ్ముడు పోయిందా మన ఊరమ్ముడు పోయిందా మనమే నా సొంటోళ్ళం మనమే నీ సొంటోళ్ళం మనమేమన్నా సంసార్ ఇవాళ అందరం ఆడబడతావు గుంజిన అర్రా ఇరవై వాళ్ళ మమ్మల్ని మిమ్మల్ని గుంజాలంటే ఇప్పుడు ఉగాది వెళ్ళింది కదా ఆకాశవాణి రావాలి దినం వచ్చింది అంతే అక్క ఎంతసేపు అవుతుంది ఏం మాకేవలు కావచ్చు అక్క ఊరుకోసం ఇల్లు కట్టుకున్న భయం తెల్లగా భయం అచ్చాల బుచ్చాల పండగ కాదక్క ఏం పండుగ అంటే చూడట్టుకొని జబ్బకేసుకొని నా ఇల్లు వెళ్ళిపోయిందావా అని ఓడత్తాడు నా ఇల్లు కాలిపోయిందావా అని ఓడత్తాడు నా చచ్చిపోయిన ఓడత్తాడు నా చచ్చిపోయిన ఓడత్తాడు ఆఖరికి మన పిల్లని చచ్చిపోయిన ఓడత్తాడు పిల్లలు 4 రోజులు అందుకే సంవత్సరం నిలబెట్టాడు అది చేసుకుంటాడు వాట్సాప్ లో స్టేటస్ లో పెడతాడు యూట్యూబ్ లో పెడతాడు వాళ్ళ మరక్క నేను ఆయన పోతా గానీ నామోనికి నువ్వు పోతావా అంటే వంతుకోమంత బదలకు బదలు నేను ఆయన పోతా నామోనికి నువ్వు ఒంటరి కూర్చున్నాడు కట్టంగా కూర్చుంటాడు ఎవరి మొగడు వాళ్ళకి కావాలి నీ మొగడు మరో నా తెలియదా నా మొగడు మరో నీ తెలియదా ఏం కాదు ఏం అర్థమయ్యి చాణయ చామంతి దేవి అంజలి చాబేరి భాగ్యవతి రూపవతయ్య మరి సుశీల చూడవైంది ఎటు సంటపల నుంచి లోటోలకు కథ చెప్తాడు పట్నాలు ఇస్తాం మర్యాద బిరిన పండుగ చేస్తాం ఇక్కడ చెప్తారట వచ్చే సంవత్సరం ఈ సంవత్సరం ఒడ్డోలు వచ్చి గడపరలు పట్టేస్తారు మీ అడవిలోకి వెళ్ళి పడుతున్నారు గద్దరు మల్లన్న గద్దరు అనసూర్య లేదు అనసూర్య ఆకలాడక పోయింది ఆకలాడక మొగళ్ళు ఆడితేనే ఇల్లు పోతాయి భూములు పోతాయి పిచ్చిలు వేసిపోతారు ఆడలు ఆడితే ఇంకా ఉంటా ఆడోళ్ళు ఆడితేనే ఈ కాంచాలు రేవంత్ రెడ్డి పింఛన్ ఇస్తానట దేనికో ఆటకుని ఇంకా జొరసున ఉన్నకు దేడు ఉన్న కూడా ఇస్తాను ఆ పింఛని అంటే ఏ దేవుడు అన్నా ఏ దేవుడు అన్నా మంచిగా కాలుకు బేడు ఉండాలి 3 బేడీలు ఉంటాయి 3 వేలు ఉంటే 9,000 పుట్టేటట్టుగా వస్తాయి అయితే మనం 10,000 వేసుకుందాం అనడే కానీ అనుకుంటే కానీ వేసుకులేదు ఏడు తీస్తాను రోజు సత్తమారా అంతేనా అవునవును ఏ కాలం అవుతుంది వచ్చి ఇంట్లో ఉంటారా అయ్యో చెల్లె ఏందక్క ఏం చేస్తాను ఇంట్లో ఏమున్నదక్క ఇల్లంతా పొక్కి ఉంటే ఇసురవుతాను ఇల్లు అలుకుతాను అయ్యో అలుగు విడిసలేవా అవి అల్లుకొని ఇసురత అయితే బర్రు ఉంటుంది గిర్రం తిరిగి చూసుకొస్తాంది మరి ఎవరు అందుకొద్దు చెల్లె అందుకొద్దే అంటే ఎవరు వాళ్ళకుంటది అక్క నీరు నాగరిక నీకు ఇప్పుడు ఎవరు అంది నేను ఉన్నాను రోజు నీకు రాంది నువ్వు పోతామని చూస్తాను గానీ ఎందుకే అరే ఎందుకంటే 5 వచ్చినాక కొడుకు పెత్తనం వస్తుంది నువ్వు ఎప్పుడు వస్తావు నా పెత్తనం ఎప్పుడు ఎట్లా మీ అయ్యే చచ్చిపోయిండు నీకు వచ్చింది పెత్తనం మరి ఏం చెప్తాను పన్నప్పుడు తీసుకుపోయావు హాలింగానా ఎడగొస్తాను అదే నాకు ఎదురు పెడతా అతడ కొత్త పొడి తీసుకెళ్తా పేరు చెప్పబోతీ నువ్వు రాకపోతే దాని పేరు మొక్కం చూసుకుంటా ఆధార్ కార్డు నా రేషన్ కార్డు ఉంది లంచ్ అంటే బాధపడతాను బాధ కదా ఎందుకే లంచ్ అంటే లావణ్య ముసలితానికి లావణ్య అలా చోగిచ్చావు పిలవక నువ్వు ముసలి పేరు ముసలి అయితే కానీ చెల్లె అగో దొరుకుపోయి కాళ్ళు కడుగు నిలుపుకున్నా బా హాస్పిటల్ కాదు ముందుకెళ్ళిపోదామని వెన్నెలకు వచ్చిన ఈ జొన్నల పళ్ళు జొన్నల పళ్ళు వెన్నెలకు వచ్చిన ఈ జొన్నల పళ్ళు జొన్నల పళ్ళు అందంగా
తిప్పుతుంది నడుము తీరమ్మ బాగా తిరుగుతుంది నడుము తిరుగుతుంది నడుము. అయ్యో అక్క ఏమి చెల్లె అయ్యో నేను తిప్పినట్టు నువ్వు తిప్పుతున్నావు కదా. అయ్యో నేను నీ లెక్కనే ఉన్నా నేను ఈయనతో నాదు కదా. అంటే మనకు పండించారా పైసలు ఈడా అంటే పండే కాడికి వచ్చిందా పుణ్యానికైనా నేను తిప్పుతా నువ్వు బట్టి నిలబడితేవాక. అంటే ఇప్పుడు నీ లెక్క తిప్పపోతే ఏం చేస్తావు? ఇప్పుడు నా లెక్క తిప్పపోతే రేపు పోతే నీళ్ళకి 200 కట్టే నీకు. అయ్యో నువ్వు కటింగ్ చేసాకునే ప్రశాంత్ నామందం ఎప్పుడో వచ్చిండు ఫోన్ పేలా అందువల్ల చూసిపోయిన అయ్యో చెల్లి ఒడి ఎందుకు వారే ఏదో ఊపసినట్టు ఊపుతా పట్టు నడిపన్నా నాతో కానగా ఏంటది బోరింగ్ కొట్టినట్టు. అయ్యో బోరింగ్ వచ్చినట్టు అడిగినా పని అయిపోయినట్టేనా? అయ్యో అక్క ఇక నీ పని అయిపోయినట్టే. ఇక నిన్ను పాతిన సామాన్ కేసులే కదా. అయ్యో నన్ను పాతిన సవానికి ఎత్తి ఏమవుతుంది? ఇక నిన్ను పాతిన సామాన్ చేస్తే ఉల్లిగడ్డ అన్న పెడతలేకపోతే మాడు పనులు ఇస్తారక్క. అంటే నన్ను ఒక్కదాన్నే ఎత్తవా? నిన్నొక్కదాన్ని ఎందుకు ఎత్తానక్క? ఈ సెకండ్ హ్యాండ్ మరి డొక్కులు అంటే ఇల్లు కూడా అయ్యా ఓ చెల్లె ఆ ముసలాన్ని ఎత్తే పెడతారు. ఇక ముసలమ్మని ఎత్తే గబ్బమ్మాయి ఈయన ఎత్తే పెడతారు. ఆయన ఎత్తే గమ్ముకేసి శుద్ధ పెడతారు అక్క. రమణాల ముందుగా చివరికల కుడి ప్రాణంగా దండు గుడుగుల చూసేవ ప్రవణాలు రెండు ప్రవణాలు రెండు అని ఆడు ఇద్దరాలు మొగలు ప్రవణాలు బయటికి వచ్చినప్పుడు భగవానుడు భగవంతుడు చెప్పలేదా? మరి భగవంతుడు చెప్పినట్టుగా అయ్యయ్యో 2 పక్షులు అడిగిన ఇంటి ముందర ఏమో చేసిందయ్యా. ఇంటి ముందర 12 గుంజల బాలబందిరి కింద తులసమ్మ గద్దె బాలబందిరి కింద తులసమ్మ గద్దె మీద